హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా 2 వ్లాగ్స్ ఉండేమంటే చిన్న వ్లాగ్స్ పెడుతున్నారు ఆశక పెద్దది పెట్టండి అనేసి అడుగుతున్నారు కదా. యాక్చువల్గా నాకు కొంచెం ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు, అందుకనేసి కొంచెం పెద్దది ఎడిట్ చేసి పెట్టాలంటే కొంచెం టైం కావాలి కదా, అంత లేదనమాట. ఇంకా అస్సలు వ్లాగ్ పెట్టకపోవడం కంటే ఒక చిన్న వ్లాగ్ అయినా పెట్టాలి కదా అన్నట్టుగా అనిపించి ఇంకా ఇక్కడేమంటే రెడీకి హ్యాపీకి ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఆ రోజు చిక్కుడుకాయ కర్రీ చేద్దాము లేదా ఫ్రై అయినా చేసుకుందాము అనేసి అనుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలు ఫ్రై చేయాలంటే దాన్ని ఒల్చాలి కదా, సో ఆ వర్క్ ఏమంటే వీళ్ళిద్దరికి ఇద్దాము, రెడీ హ్యాపీ వాళ్ళకి నేర్పిద్దాం ఎలా ఒల్చాలి అన్నట్టుగా ఇచ్చాను. నార్మల్గా వీళ్ళకి స్కూల్ ఉంటుంది, అలాంటి పనులు ఏం చెప్పం కదా మనము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడేమంటే నేను అదే పనిగా ఇచ్చి అది చేయమన్నాను. ఇంకా రీసెంట్ బ్లాగ్లో చెప్పానుగా మీకు, నేను టెడ్డీ హ్యాపీకి ట్యాబ్స్ అంటూ ఇంకా టీవీ అంటూ ఫోన్స్ అంటూ అలాంటివి ఏమి ఇవ్వకుండా ఎలా బిజీ చేస్తున్నాను అన్నట్టుగా. సో అలా నేను ఒక 2 వ్లాగ్స్ను షేర్ చేస్తున్నాను. సో ఇది దాని గురించే 3rd వ్లాగ్. ఇంకా నేను వ్లాగ్స్లో కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూస్ ఇస్తుంటాను, మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఫేస్ వాషెస్ అనేసి, సీరమ్స్ అన్నట్టుగా, సన్ స్క్రీన్ అనుకుంటా, అట్లా మాయిశ్చరైజర్, అట్లా ఏదైనా కానీ. సో అవేమంటే మీ స్కిన్ కన్సర్న్ని బట్టి అది చూస్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చెప్పేసి అన్నీ తీసేసుకొని అదే యూజ్ చేసేసుకోవాలి అనేసి మాత్రం చెప్పట్లేదు. అది ది బెస్ట్, ఇది మీరు ట్రై చేయొచ్చు అనేసి మాత్రమే రివ్యూ ఇస్తుంటాను మీకు. అంతేకాని నేను చూపించినవన్నీ మీరు ట్రై చేయాలి, తప్పకుండా కొనేసుకోండి, యూజ్ చేసేసుకోవాలి అనేసి చెప్పట్లేదు ఎప్పుడు. ఈ పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. ఇంకా నేను మాత్రం ఎప్పుడైనా ఏదైనా రివ్యూ ఇవ్వాలంటే మంచి బ్రాండ్స్వి తీసుకొనేసే సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే రివ్యూ ఇస్తాను. అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేసి ఆలోచించి మాత్రమే రివ్యూ ఇస్తుంటాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది అవసరము అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నాకు పర్సనల్గా కొందరు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆశక నాకు రింకిల్స్ ఉంటాయి, అవి పోవాలంటే ఏం చేయాలి, ఇలా పింపుల్స్ వస్తున్నాయి, యాక్నే ఫామ్ అవుతూ ఉంది, ఇట్లా చేస్తే ఏం చేయాలి. సో అట్లాంటి వాటివన్నీ నేను చూస్ చేసుకుంటూ ఉంటాను కదా, చూస్తూ ఉంటాను ఆ మెసేజెస్. సో దాన్ని బట్టి ఓకే ఇది షేర్ చేద్దాం, ఈ ప్రోడక్ట్ మంచిది. సో డిఐవైస్ ఏమంటే తొందరగా రిజల్ట్ ఉండదు, సో అది యూజ్ చేయాల్సిన వాళ్ళు అది కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లేదు మంచి ప్రోడక్ట్ అయినా చెప్పండి అనేసి ఫ్రాంక్గా అడుగుతారు, సో వాళ్ళ కోసం ఇది అనుకోండి. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే చిక్కుడుకాయ కూర, టెడ్డీ హ్యాపీ వచ్చిన చిక్కుడుకాయ కూర, నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ సాంబార్ చేశాను. సో ఈ వీడియో చూసేసేయండి, మళ్ళీ మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. హాయ్, కిమ్ కర్దాషియన్ ఏమంటే రీసెంట్గా సాల్మన్ స్పర్మ్ ఫేషియల్ చేయించుకుంది కదా, ఎంత వైరల్ అవుతుంది. సో అది ఇప్పుడు ఇండియాలో కూడా అనమాట. ఇండియాలో ఎలా అనేసి అనుకుంటున్నారా? సో డాక్టర్ షేడ్స్ బకుల్ చాయ్ అండ్ పీడిఆర్ఎన్ ఆంపుల్ సీరం అనమాట. ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ సాల్మన్ స్పర్మ్ డిఎన్ఏ అనమాట. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మార్కెట్. సో ఇదే అనమాట డాక్టర్ షేడ్స్ బకుచియాల్ అండ్ పీడిఆర్ఎన్ ఆంపుల్ సీరం. ఒక యూత్ఫుల్ స్కిన్ కోసము, ఫర్మింగ్ స్కిన్ కోసం, ప్లంపింగ్ స్కిన్ కోసము ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీని టెక్స్చర్ ఏమంటే వాటరీ టెక్స్చర్ ఉంటుంది, తొందరగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా పీడిఆర్ఎన్ సాల్మన్ స్పర్మ్ డిఎన్ఏ ఏమంటే మన స్కిన్ రీజనరేట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది, ప్లంపీగా ఉండడానికి, ఇంకా స్కిన్ హైడ్రేట్గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా బకుచియాల్ ఏమంటే బూస్ట్ కొలాజన్ ప్రొడక్షన్. ఇంకా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్యూ డ్రాప్స్ అప్లై చేసుకోవాలి, ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటూ. దీని తర్వాత మనము మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్తో ఫాలో అయిపోవచ్చు. ఇంకా ఇది లైట్ వెయిట్ ఉంటుంది, క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. పీడిఆర్ఎన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో మీ స్కిన్ ఏమంటే యూత్ఫుల్గా, ప్లంపీగా, ఇంకా ఫర్మర్ స్కిన్ కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతాయి, మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అనేసి అనుకుంటున్నారా? సో అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, ఆశా 2025 అనేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది డాక్టర్ షేడ్స్ అఫీషియల్ వెబ్సైట్లో. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా నిన్నటి వ్లాగ్లో చెప్పానుగా నేను ఎంత ట్యాన్ అయిపోతుందో హ్యాపీకి. సో అందుకనేసి ఏమంటే మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేసేసి ఇంకా పంపిస్తున్నాను. ఇంకా స్విమ్మింగ్లో జాయిన్ చేసేసాం హ్యాపీని. సో కోచ్ వస్తారు, సో కోచ్ నేర్పిస్తారు. ఇంకా మంచిగా కోచ్ దగ్గర ఇలాంటివి నేర్పించుకుంటే మంచిగా ఉంటుంది, ఇంకా భయపడకుండా నేర్చేసుకుంటుంది, వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఇంకా ఇలా ఇదేమంటే 16 సెషన్స్ ఉంటాయి, 16 సెషన్స్కి 4500 అని చెప్పారు. సో ఓకేలే, ఇంక ఇక్కడే ఉంటాం కదా బెంగళూరులోనే, సో పంపిద్దాము అనేసి అనుకొని స్విమ్మింగ్లో జాయిన్ చేశాము. ఇంకా ఇంతకు ముందు వరకు ఏమంటే సుదర్శన్తో వెళ్ళేది, కొంతసేపు ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసేది. ఇప్పుడు ఏమంటే 1 hour క్లాస్ అనమాట. సో 1 hour ఉంటుంది కదండి, మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా ఏమేమి కావాలి ఏంటి అనేది మనకి ఏం తెలియదు, కిందకి వెళ్తే కోచ్ చెప్తారు మనకి ఏమేమి కావాలి అనేసి. స్విమ్ సూట్ ఉంది కాబట్టి అది వేసుకుంది. యాక్చువల్గా నిన్ననే వెళ్ళినప్పుడు అంత బాగా ట్యాన్ అయిపోతుంది అనేసి నేను ఫుల్ డ్రెస్ ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాను. టెడ్డీది ఉంది కానీ టెడ్డీది పెద్దది అవుతుంది, సో హ్యాపీకి అంటూ లేదు.
సరే ఫస్ట్ దీంట్లో వెళ్ళనీలే, మళ్ళీ ఫుల్ కవర్డ్గా ఉండే డ్రెస్ ఒకటి తీసుకుందాం, స్విమ్ సూట్, అప్పుడు ట్యాన్ అవ్వదు, బాగుంటుంది అనేసి అనుకున్నాము. ఆ సుదర్శన్ ఏమంటే మళ్ళీ ఆ హ్యాండ్స్కి పెట్టుకునేటివి మళ్ళీ పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అసలు అవసరం లేదు, అది ఇప్పుడు కిందకి వెళ్తే కోచ్ ఎలా చెప్తే అలా చేయాలి కదా బాబా, అదెందుకు అంటే ఏమోలే బుజ్జు ఫస్ట్ వేసుకొని వెళ్ళనీలే మళ్ళీ చూస్తాము అనేసి అన్నాడు అనమాట. ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో అంట. ఇట్రా బాగా నేర్చుకో, తొందరగా నేర్చేసుకో, హ్యాపీయా, నల్లగా అవ్వకుండా ఉంటావు. బాయ్. ఇంకా కింద చూసారా ఎంత మంది ఉన్నారో పిల్లలందరూ. సో మండే, ట్యూస్డే, ఇంకా థర్స్డే, ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఇంకా కరెక్ట్గా హ్యాపీ ఏజ్ పిల్లలు అందరూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అయిపోయింది అనుకుంటా. 1 వీక్ నుండి స్టార్ట్ చేసి 1 వీక్ 2 వీక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్. హ్యాపీ ఏమంటే కొంచెం లేట్గా జాయిన్ అయింది. ఇంకా అందరూ హ్యాపీ క్లాస్మేట్సే అనమాట, హ్యాపీ ఫ్రెండ్సే ఉన్నారు. వీడు స్కేటింగ్కి వెళ్తుంది కదా, సో స్కేటింగ్ బ్యాచ్ 7-8 బాబు. అక్కడ ఆ సార్ ఏమంటే ఎన్ని ఇయర్స్ అనేసి ఏజ్ ఏమో అడుగుతూ ఉన్నారు. 7 ఇయర్స్ అని చెప్తున్నాడు మా సుదర్శన్ హ్యాపీకి. ఇంకా హ్యాపీ మంచిగా నేర్చేసుకుంటే బాగుండు. అంటే చిన్నప్పుడే నేర్చుకున్నాం అనుకోండి, పెద్ద నాకు అస్సలు భయం ఉండదు. హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు వండర్లా అలాంటి వాటికి వెళ్ళాలన్నా భయం లేకుండా ఇలా వాటర్లో భలే ఆడుకోవచ్చు పిల్లలు. ఎప్పుడైనా ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా వాటర్ పార్క్స్ అనేసి వండర్లాకి సో అలా తీసుకెళ్ళాలి అనుకుంటా ఉంటాం. కాకపోతే వెళ్ళినా వేస్టే అనమాట. ఇంకా వాటర్లో కొంచెం భయం లేకుండా దిగి ఇంకా ఇలా స్విమ్ వచ్చి ఉంటే స్విమ్ చేసుకోవడానికి అలా బాగుంటుంది. అస్సలు లేకుండా వెళ్ళలేము కదా వాటర్ పార్క్స్కి. కొన్ని ఉంటాయి, ఆ వాటర్ అంతా మన మీద పడింది అనుకోండి ఊపిరి ఆడకుండా అయిపోయి. ఇట్లానే మనకి కొంచెం స్విమ్ నేర్చుకున్నామంట, స్విమ్మింగ్ చేయడము, అప్పుడు ఆ వాటర్ పడినా మనకి ఊపిరి ఆడకపోవడం అలా ఏమి ఉండదు. వీడు రోజు స్విమ్మింగ్కి వెళ్ళేసి వస్తుంది కదా, హెడ్ బాత్ చేపిస్తాను, అప్పుడు ఊరికి జస్ట్ అలా వాటర్ చేస్తాను. ఇంతకుముందు ఉలికి పడేది అనమాట, ఇప్పుడు అసలు లేదు, హ్యాపీగా పోసుకుంటా ఉంది స్నానము. ఇంకా టెడ్డీ ఉందనమాట అక్కడ, హ్యాపీకి తోడుగా సుదర్శన్ వచ్చేసాడు. సో టెడ్డీ ఏమంటే అక్కడ భలే ఎండగా ఉందా, ఎండలో కూర్చొని ఉంది, కొంచెం నీడలో కూర్చోరా టెడ్డీ, జరిగి కూర్చో అని చెప్పడానికి ఇక్కడ నుండి పిలుస్తూ ఉన్నాము. వాడికి బోర్ కొట్టకుండా ఒక బుక్ తీసుకెళ్ళి ఇంకా చదువుకుంటా ఉంది. వాడికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టము టెడ్డీకి. సో అందుకే ఇంకా బుక్ ఒకటి తీసుకొని వెళ్ళింది, ఇంకా అక్కడ కూర్చొని చదువుకుంటా ఉంది. నిన్నటి వ్లాగ్లో హ్యాపీ ఫ్రెండ్స్ అనేసి కింద వెళ్ళి ఆడుకున్నప్పుడు చూపించాను కదా, సో వాళ్ళే అనమాట వీళ్ళందరూ. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు కరెక్ట్గా హ్యాపీ ఏజ్ పిల్లలే ఉంటారు. ఇంకా ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీడు ఇంటికి వస్తే తెలుస్తుంది ఎలా ఫీల్ అయ్యాడో, మంచిగా నేర్చుకుందో లేకపోతే భయపడిందో ఏమో తెలుస్తుంది. ఇంకా పిల్లలందరి చేతుల్లో ఆ ప్యాడ్స్ లాంటివి ఉన్నాయి, అదొకటి తీసుకొచ్చుకోమని చెప్పారంట సార్. సో అది ఒకటి కొనుక్కోవాలి. భయం వేసింది హ్యాపీ, ఉండు పాప, వాడు లెగ్స్ అంత నల్లగా అయిపోయాయి చూడు. వెళ్ళు లాల్కెళ్ళు, గీజ వేసి పెట్టాను. ఇంకా అలా వచ్చిందో లేదో కొంచెమైనా రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా, ఆహా లేదు, వెంటనే మళ్ళీ వేరే ఆట ఆడాలి. నేను వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను, అది తినేసింది. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు కూర్చొని క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇంకా నాకు సుదర్శన్కి అన్నట్టుగా టీ పెట్టుకొని వచ్చాను. ఇంకా ఆ టీ కప్స్ చూసారా, కొత్తవి 2 కొనుక్కున్నాను, జెప్టోలో కొనుక్కున్నాను. ఆ డిజైన్ చూసి బ్లాక్ అండ్ వైట్ అనుకున్నా, బట్ వచ్చిన తర్వాత బ్లూలో ఉంది. సర్లే బాగానే ఉన్నాయి కదా అన్నట్టుగా మళ్ళీ చేంజ్ చేయలేదు. కాకపోతే అది బరువుగా కూడా ఉన్నాయి కొద్దిగా. ఇంకా దాంట్లో టీ తాగుతా ఉంటే భలే బాగుంది తెలుసా, హాఫే వేసుకొని వస్తాము, అది ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంది. సుదర్శన్ కూడా నచ్చింది, భలే ఉంది బుజ్జు దీంట్లో టీ తాగుతా ఉంటే అనేసి అంటా ఉన్నాడు ఇచ్చినప్పుడు అంతా. ఇంకా వీక్లీ 4 క్లాసెస్ వచ్చి స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా వీక్లీ ట్వైస్ వచ్చేసి ట్యూస్డే, థర్స్డే ఏమంటే స్కేటింగ్ క్లాసెస్ ఉంటాయి హ్యాపీకి. ఫస్ట్లో స్కేటింగ్కి వెళ్ళాలంటే కొంచెం ఏడుస్తా మూడ్ ఆఫ్గా అలా ఉండేదన్నమాట. ఏమంటే స్కేటింగ్ క్లాస్ తర్వాత వెంటనే మళ్ళీ ట్యూషన్ ఉండేది. ఇంకా ఇప్పుడు హాలిడేస్ కదా, ఎంత హ్యాపీగా వెళ్తూ ఉందో స్కేటింగ్ క్లాస్కి కూడా. ఇంకా ఇక్కడ పాపం టెడ్డీ అంతా హెల్ప్ చేస్తూ ఉంది. టెడ్డీకి కూడా స్కేటింగ్ నేర్చుకోవాలనేసి భలే ఉండింది, అన్నీ తీసుకుంది. కానీ టెడ్డీ ఏజ్ వాళ్ళు లేరనేసి ఇంకా స్టాప్ చేసేసింది అక్కడ. టెడ్డీ కూడా నేర్చుకొని ఉంటే బాగుండేదబ్బా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు. అందుకే చిన్నప్పుడే కొంచెం వీళ్ళకి అన్నీ నేర్పించామనుకోండి, జాయిన్ చేసామనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ పెద్ద అయిన తర్వాత కంటిన్యూ చేస్తారు, ఒక వాళ్ళ ఏజ్లో లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా. ఇంకా ఇక్కడ ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది. ఇంకా
ఇంకా ఇక్కడ నుండి వచ్చిన తర్వాత పాపం వాడికి కొంచెం కాలు నొప్పి వచ్చేస్తుంది. అదేమంటే న్యూ షూస్ కరుస్తాయి కదా, అవి అట్లే ఉంటా ఉంది హ్యాపీకి. ఇంకా నెక్స్ట్ ఏమంటే వాడి హెడ్ ఏమంటే ఫుల్గా వెట్ అయిపోయి ఉంటుంది, అసలు చెమటలు అయిపోతుంది ఆ స్కేటింగ్ చేసుకొచ్చి. ఇంకా కొన్నిసార్లు వాడి దగ్గరే కూర్చొని ఉంటాను చూస్తూ, లేకపోతే వాకింగ్ చేసుకొని వస్తాను. ఈ మధ్య నాకు ఆ హీల్ పెయిన్ కొంచెం ఎక్కువగా ఉండింది అనమాట, అందుకనేసి వాకింగ్ కూడా చేయట్లా, వాడిని వదిలేసి ఇంటికి వచ్చేస్తాను. సో ఇంకా వచ్చేసరికి ఇంకా వాటర్ మిలన్ అంటే ఇష్టం కదా అనేసి కట్ చేసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం చల్లగా ఉంటుంది వచ్చే లోపల అన్నట్టుగా. ఫ్రూట్స్ అంటే భలే ఇష్టంగా తింటుంది, అసలు నేర్పించిన అవసరం లేదు, ఇది మంచిదిరా ఇది తినరా అనేసి మంచిగా తింటుంది. దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే ఇంకా అవి ఫ్రై చేసి ఇచ్చాను ఇద్దరికి. ఇంకా సుదర్శన్ ఏమంటే ఈ లోపల ఒక్కొక్కసారి టీటీకి అనేసి వెళ్తాడు, లేకపోతే ఇంట్లోనే ఉంటారు వర్క్ చేసుకుంటూ. ఇంకా ఆఫీస్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం లేట్గా రావడం, అంటే లేట్గా కాదు క్యాబ్ బుక్ చేసుకుంటాడు కాబట్టి కరెక్ట్ టైంకే వచ్చేస్తాడు. సో మనకైనా పిల్లలకైనా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, వాళ్ళకి ఓన్లీ స్కూలే వెళ్ళేసి రావాలి, ఆ స్కూల్లో నేర్పించుకుంటారులే గేమ్స్ ఉంటాయిలే అలా అనేసుకోకుండా మనం వేరే జాయిన్ చేసి వాళ్ళకు కొంచెం యాక్టివ్గా చేయడము, ఇంకా మనం కూడా ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండడం మంచిది. ఇంక ఇక్కడ చూసారా టెడ్డీది యాపీది సేమ్ కార్డ్ సెట్. సో నేను ఉండరా జస్ట్ ఇప్పుడే బయలుదేరాము, చేసుకొని బాబు చల్లగా పర్మిషన్ అడుగుతున్నాడు, వీడి పాటికి ఆల్రెడీ చేసేసుకున్నాడు. దానికి ఎక్కిరిస్తున్నారు డస్ట్ వస్తుందిరా సౌండ్. ఇంకొక 400 కిలోమీటర్స్ వెళ్తే 1 lakh టచ్ అయిపోతుంది మన కారు. డస్ట్ వస్తుందిరా కారు లోపలికి. అన్నం పెట్టుకున్నా గ్లాస్ ఎక్కించండి, డిస్టర్బెన్స్ బయట కొంచెం గ్లాస్ డౌన్ చేయండి అంతా వెళ్ళిపోండి. మన ఇంట్లోది కాదు అది వెళ్ళిపోతుంది, బయటదే మళ్ళీ వస్తుంది, అక్కడున్న గాలి డ్రైనేజ్ గాలి వచ్చేసి ఉంటుంది. నన్ను గ్లాస్ ఎక్కించండి, వాడు మళ్ళా వస్తుంది లేదంటే. ఇంకా అలా బయలుదేరామో లేదో అక్కడ చూసారా పే స్కూల్ ఫీజు అనేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది మా సుదర్శన్కి. సో వీళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలన్నమాట ఇద్దరికి, అంతే స్కూల్ ఫీజులు, యూనిఫామ్లు, బుక్స్ ఎంత అయిపోతుందంటే ఒక్కసారిగా అమ్మో చెప్పలేను, అంత ఖర్చు అనమాట ఒకసారిగా. వాళ్ళిద్దరు కలిసిగా చూస్తారు, మన ఇద్దరికి ఇష్టం ఉంటాయి కొన్ని సాంగ్స్. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనే లేదు కదా మీతో, డెకెత్లాన్కి వెళ్తున్నాము. హ్యాపీకి ఏమంటే స్విమ్ సూట్ చేంజ్ చేద్దాము, అది చిన్నప్పటి నుండి అదే స్విమ్ సూట్ కొంచెం టైట్గా కూడా ఉంది, ఇంకొన్ని రోజులు పోతే ఇంకా టైట్ అయిపోతుంది, పొట్టిగా అయిపోయింది, ఎందుకులే అనేసి పెద్దదిగా కొంచెం ఫుల్ కవర్డ్గా ఉండేది తీసుకుందాము అనేసి అనుకున్నాము. నెక్స్ట్ ఆ సార్ ఏమంటే ఒక ప్యాడ్ లాంటిది ఒకటి తీసుకొచ్చుకోవాలి అని చెప్పారుగా, సో దానికోసమే అనమాట ఇంకా వచ్చాము. సో ఎలాగో షాపింగ్కి వస్తాం కదా, సో షాపింగ్ ఎక్కడ ఎక్కువ చేసేస్తాము అనేసి మాకు ఒక ఏమంటారు దాన్ని గుర్తు చేయడం అనమాట ఒకటి. సో అట్లా స్కూల్ ఫీజులు కట్టాలి జాగ్రత్త అన్నట్టుగా వచ్చింది. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళ కోడ్ సెట్స్ గురించి చెప్తూ ఉన్నాను, సగం ఆపేసాను కదా. సో రెడీ హ్యాపీది నాది అడుగుతూ ఉంటారు కదా కోడ్ సెట్స్, నేను ఎక్కడ తీసుకుంటాను అనేది. ఆల్వేస్ అడిగినప్పుడు అంతా నేను లింక్స్ ఇస్తానే ఉంటాను. సో మళ్ళీ ఈ వ్లాగ్లో డిస్క్రిప్షన్లో పెడతాను ఎక్కడ తీసుకున్నానో, మీరు చెక్ చేయొచ్చు. సో ఇది మనం నైట్ సూట్స్ లాగా యూజ్ చేయొచ్చు, లేదా కోడ్ సెట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా హ్యాపీకి ఫస్ట్ ఎప్పుడో తీసేసుకున్నాను, టెడ్డీకి రీసెంట్గా తీసుకున్నాను, మ్యాచింగ్ ఉంటుంది అన్నట్టుగా ఇద్దరికి. ఎంతసేపు చేయగలుగుతా హ్యాపీ? ఇంకా ఇక్కడ హ్యాపీకి స్విమ్ సూట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్నాయంట, అమ్మ సేమ్ ఇలాంటిదే ఆ పాపకుంది ఈ పాపకుంది అనేసి చెప్తా ఉంది. సరేలేరా వాళ్ళకుంటే ఇంకా మ్యాచింగ్గా బాగుంటుంది, ఒక బ్యాచ్ లాగా ఉంటుంది, ఇది ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది, తీసుకోరా అనేసి అంటున్నాం. అంటే మాకు నచ్చింది ఒకటి, సో అది తీసుకోండి, వీడికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్నాయి కదా మళ్ళీ నాకెందుకమ్మా సేమ్ అయిపోతుందమ్మా అందుకని వేరేది కొనియండి అనేసి అడుగుతూ ఉంది. అలా ఏం లేదు, అంటే వీడు సెలెక్ట్ చేసిన కలర్స్ బాగాలేవు అనమాట, మేము సెలెక్కున్నామండి లాస్ట్కి. ఇట్రా ఎక్కడ చూపించే బాగుందా చూసుకో మిర్రర్లో చూపి
ఏది హ్యాపీ చూపించు, అది తీసుకున్నావా? ఏ నీకు అదెందుకు అవన్నీ? వేసుకోవచ్చు ఏమి. ఇంక ఇవెవరికేవో తెలుసా, మా సుదర్శన్ కంట. ఏం బాబాయ్ తీసుకున్నావు కదా మళ్ళీ అదెందుకు? అవి తక్కువ కాస్టా? చెయ్యి, వాళ్ళు ఏం కాదు, వెళ్ళిపోతూ ఉండాలి. నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఏది కావాలో అది తీసేసుకుంటా ఉంటాం. ఎప్పుడో ఒకసారి వస్తాము, తీసేసుకుంటా ఉంటాం. అది ఎంత అయింది ఏంటి అనేది ఏం చూసుకునేది వాళ్ళం కాదు. ఇప్పుడు మా సుదర్శన్ చూసారా, ఒక క్యాప్ తీసుకోవాలన్నా, అది గ్లాసెస్ ఉన్నాయి కదా అవి తీసుకోవాలన్నా ప్రైస్ చూసి ఏది తక్కువ అది తీసుకుంటా ఉన్నాడు. సో ఒక స్మాల్ మెసేజ్ బిఫోర్ షాపింగ్ మమ్మల్ని మార్చేసింది అనమాట, ఎక్కువ షాపింగ్ చేసుకోకుండా. సో మళ్ళీ అక్కడేం చేస్తున్నారో చూద్దాం. దొంగలాగే బాబా, షో మరి దూకుంటున్నావే, చూపించు బాబా. నావే నావి మనకిద్దరికి ఒకటే ఉండేటి కదా ఇట్లా. బాబా కొనేస్తున్నాడు అన్ని. ఇంకా ఇక్కడ హ్యాపీగా సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది. సో మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, క్యూలో నుంచోవాలి, బిల్ చేయాలి, అవంతా సుత్తుండొద్దు. సో ఇలా మనం ఇక్కడే ఇలా మనం బిల్ చేసేసుకోవచ్చు. సో ఈసారి మేము ఫస్ట్ టైం కరెక్ట్గా మాకు ఏం కావాలి అవి మాత్రమే కొనుక్కొని వెళ్తున్నాము. లేదంటే నా ఏదో ఒకటి ఎక్స్ట్రా అవి తీసుకునే వెళ్తాం. ఇక్కడ కనిపించినవన్నీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలా బయటికి వచ్చేసరికి వెళ్ళినప్పుడే అంటే డెకాథ్లాన్కి లోపలికి వెళ్ళేటప్పుడే వర్షం లైట్గా అలా పడతా ఉండింది. ఇంకా ఇప్పుడు కొంచెం ఆగింది. ఇక్కడ ఏమంటే జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాను. అక్కడ హోల్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ హీల్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో అంతే, షాపింగ్ అయిపోయింది, హ్యాపీగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామా. మళ్ళీ మాకు అది రిమైండ్ చేస్తాం అనమాట, మళ్ళీ వచ్చింది ఫీ కట్టాలి మీరు అన్నట్టుగా. అయ్యో అస్సలు సంగతి మర్చిపోయాను, ఈరోజు అక్షయ తృతీయ కదా. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఫస్టే చెప్పాలనుకున్నాను, ఇప్పుడు కరెక్ట్గా అదిగో ఫీజులు ఆ మనీ అది ఆలోచిస్తూ ఉంటే గుర్తుకొచ్చింది. ఒకప్పుడు అక్షయ తృతీయ కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని, ఏదైనా గోల్డ్ కొనిస్తారు సుదర్శన్, ఆ రోజు కొనుక్కుంటే చాలా మంచిది అనేసి. ఇంకా ఇప్పుడున్న గోల్డ్ రేట్ చూస్తుంటే అసలు నాకే అడగాలనిపించట్లేదు మా సుదర్శన్ని. నా సాంగ్ నా కోసం పెట్టావా? అసలు ఎలా అంటే నిర్మోహమాటంతో చెప్పేస్తాను అనమాట, నీ కోసం కాదు యాపోడ్ కోసం. అరే పాపం అడిగింది కదా, అవునవును బుజ్జు నీకోసమే అని చెప్తే ఏమవుతుంది? అదేంటో మనం అలా ఆలోచించుకోవాల్సిందే. ఇంకా అక్షయ తృతీయ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదంట. చేశారా మీరు? ఇంకా మా సుదర్శన్ దగ్గర అయితే నేను చేపిచ్చేస్తూ ఉంటాను. సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.